హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పాలకూరతో పకోడీ వేయబోతున్నాను. దానికోసం 2 కట్టలు పాలకూర తీసుకుని కడిగేసుకుని శుభ్రంగా ఇంకోండి ఇలాగా చూపిస్తున్న విధంగా ముక్కలు చేసుకుని పెట్టేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, కారం, ఇలా క్యారెట్, ఆనియన్, అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్, పసుపు, కొంచెం తినే సోడా అండి. ఇవన్నీ ఇంకోండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ శనగపిండి. ఇవన్నీ కలిపి చూపిస్తాను. ఇవ్వండి ఇలాగ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుని పాలకూరతో సహా ఇలాగా కలుపుకోవాలి. దీంట్లో శనగపిండి అయితే ఎక్కువ వేసుకోకూడదు, ఆకు కూర పకోడీ కాబట్టి మనకైతే ఇలాగ ఎక్కువ క్వాంటిటీలో ఆకు కనిపించాలి. ఇంకోండి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను. హీట్ ఎక్కిపోయి ఉంటుంది, అది పాటికి డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. ఇవ్వండి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం పకోడీ కింద వేసేసుకుంటామే. ఇవి అయితే ఆకుకూర కదండి, గమ్ముని ఫ్రై అయిపోతాయి. మంట లోలో పెట్టేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇంకోండి ఇలా ఫ్రై అయిపోయిన వెంటనే మన పాలకూర పకోడీ తీసుకుందాం. ఇంకోండి మన పాలకూర పకోడీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్కి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.